నెల్లూరు జిల్లా రాజుపాలెంలో జరిగిన బిఎల్ఓల సమావేశంలో వైసీపీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని అన్నందుకే ఆమెకు కోపం వచ్చిందని, అంత ఆవేశపడితే హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందేమోనని అన్నారు. కూటమి నేతలు తన ఇల్లు ధ్వంసం చేసి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. జగన్ ఇచ్చిన అవకాశాలతోనే వేమిరెడ్డి ఎంపీగా గెలిచారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండినోడే కదా, వాళ్ళని కనీసం పిలిచి మందరించావా? నేనేమన్నా నిన్ను తప్పుగా అన్నానా? మా సోమిరెడ్డి ప్రశాంతమ్మ మా మేనంత కోడలుగానే నేను భావించి మీ పేరు చెప్పానే తప్ప కావాలనో కిందగానో నేను చెప్పలేదమ్మా. కొంచెం మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో. మేము చేయగలం, కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఆ పనులు చేయాలంటే పెద్ద పని కాదు, కట్టేస్తాం ఎక్కడ వాళ్ళు అక్కడ. కానీ అది మర్యాద కాదు, గౌరవం కాదు. రాజకీయాలు అన్నవి అదృష్టం ఉంటే పదవులు వస్తాయి, ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తాయి. అవి వచ్చాయి కదా అని మన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు. భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. అవి ఉంటే ఎవరు కూడా తొడపలేరు. నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న జూలై 14 వరకు నిద్రపోకండి. బీహార్, పశ్చిమ బెంగాల్, మెడ్రాసు ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని లక్షల ఓట్లు తీసేశారు. దయచేసి మీరు పెట్టినటువంటి బిఎల్ఎస్ అందరినీ దగ్గర పెట్టుకొని అప్రమత్తంగా ఉండి ఈ ఓటర్లు మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మేము చెప్పాము. అది అవునా కాదా చెప్పండి. మేము లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదని చెప్తారా? లేదు, మేము ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసాము, ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీలో ఉద్యోగం చెప్తారా? అది మీకు చెప్పాల్సినటువంటి అంశం. దాంట్లో ఏం తప్పలేదు. గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో పోయారు, తెలుగుదేశంలో 2024 ఎన్నికల ముందు పోయారు. కానీ మీ వ్యవహార శైలి ఎప్పుడో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 6 భవనం నుంచి పనిచేసినటువంటి వాళ్ళకన్నా ఎక్కువగా మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, కావాలని నా జోలికి వస్తే నేను తట్టుకోవాలన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాజకీయాల్లో వచ్చినటువంటి వాడు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే గుండె ధైర్యం ఉంది కాబట్టి, విమర్శలు ఎదుర్కోగలిగాం కాబట్టి, నేను గాని ప్రసన్న గాని ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం తప్ప మీరు అంటే మేము భయపడి వెనక్కి తగ్గుతామని అనుకుంటే అది ఈ క్రమ కాదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. భయపడం, దేనికి భయపడం? మనం చెప్తున్నాం, ప్రాణాలకు కూడా భయపడం. మీరు మనం దాడులు చేస్తాం, మీరు ఏదైనా మీటింగ్ పెడితే మా మనసును పంపిస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని అవమానపరుస్తామంటే అవమానాలు కాదు, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, ప్రాణాలకు తెగించి పోరాడతాం తప్ప ఏ రోజు కూడా మాకు ప్రాణ భయం అనేటువంటిది కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ. మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.